సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, నేను విజయ్. సో ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 14 ఢిల్లీ వర్సెస్ గుజరాత్. సో ఈ మ్యాచ్లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. అలాగే గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 2 మ్యాచ్లను ఓడిపోవడం జరిగింది. సో ఇక 3వ మ్యాచ్ కీలకంగా మారబోతుంది. ఈ 3వ మ్యాచ్ గుజరాత్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? తెలుసుకుందాం. అంత పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో శుభ్మన్ గిల్ చాలా నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీలో కూడా సెకండ్ మ్యాచ్లో కూడా ఇంజురీ వల్ల ఆడలేకపోయాడు. ఎందుకో గుజరాత్ టైటాన్స్ సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చా? గుజరాత్ టైటన్స్ కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే టాప్ 3 చాలా బాగున్నారు. గిల్ కానీ, సుదర్శన్ అండ్ బట్లర్. తర్వాత మిడిల్ ఆర్డర్ లో షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళు టాప్ 3 బాగానే పర్ఫామ్ చేసినా తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్ నుంచి ఆ సపోర్ట్ రావట్లేదు. సో అది వాళ్ళ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. బౌలింగ్ బాగానే ఉంది, వాళ్ళు బౌలింగ్ ఇస్ గుడ్. బట్ బ్యాటింగ్లో మీకు గత 2-3 సీజన్లో ఇదే ప్రాబ్లం ఏంటంటే టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. గిల్, సుదర్శన్ అండ్ బట్లర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. మిగతా బ్యాటింగ్లో ఆ వీక్నెస్ అనేది వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్లో చూస్తే రిజ్వీ వరుసగా 2 మ్యాచ్లు కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో చివరి వరకు కూడా మనకి చూస్తే కెప్టెన్ నిలబడ్డాడు అనుకోవచ్చా? రిజ్వీ పర్ఫార్మెన్స్ నిజంగా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ప్లెజెంట్ సర్ప్రైజ్ వాళ్ళకి. ఎందుకంటే మామూలుగా మ్యాచ్కి ముందు, అసలు ఈ టోర్నమెంట్కి ముందు ఎవరైనా ఢిల్లీ క్యాపిటల్స్ 11 చెప్తే దాంట్లో సమీర్ రిజ్వీ ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అశుతోష్ శర్మ వాళ్ళకి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఫినిషర్గా. సో అతన్ని పెడతారు, రిజ్వీకి ఛాన్స్ ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ వాళ్ళు రిజ్వీకి అవకాశం ఇవ్వడం, రిజ్వీని నమ్మడం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇండియన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన మీకు పృథ్వీ షా, కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అభిషేక్ పరల్ లాంటి ఒక మంచి టాలెంటెడ్ యంగ్స్టర్ కూడా ఉన్నాడు. కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళు రిజ్వీ మీద కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ అతను బ్రహ్మాండంగా నిలబెట్టాడు. అద్భుతంగా ఆడుతున్నాడు అతను. చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్లో బ్యాటింగ్ వచ్చి 2 మ్యాచ్ల్లో కూడా వికెట్స్ వెంటనే పడినా కూడా అతను వచ్చి చాలా అగ్రెసివ్గా ఆడడం, చాలా కన్సిస్టెంట్గా ఆడడం అనేది మనం చూసాం. సో ఇది సీరియస్ టాలెంట్. సమీర్ రిజ్వీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దాంతో వాళ్ళు 2 మ్యాచ్ల్లో కూడా అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. గెలిచిన 2 మ్యాచ్ల్లో కూడా హి ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో బ్యాటింగ్లో చూసినట్లయితే అటు ఢిల్లీ, గుజరాత్ 2 జట్టులో కూడా మీరు అన్నట్టుగా గుజరాత్ మొదటి 3 ప్లేయర్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఆ ముగ్గురు క్లిక్ అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయంటారు? మంచి స్కోర్ సాధించేటువంటి ఛాన్స్ ఉందంటారా? గిల్ ఆడుంటే లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచి ఉండేవారు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో వాళ్ళు రిక్వైర్డ్ 9 రన్స్ అనుకుంటే అది చేయలేకపోయారు. చాలా క్లోజ్ ఫినిష్ అది. సో గిల్ కనుక ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. గిల్ ప్లేస్లో కుమార్ కుషాగ్రాని ఆడించారు. అతను గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సో యాక్చువల్గా వాళ్ళు కనుక శుభ్మన్ గిల్ ఆడి ఉంటే డిఫరెంట్గా ఉండేది. ఇట్ ఇస్ స్టిల్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఎందుకంటే అక్కడ మీకు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా లాంటి బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ స్పిన్నర్స్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు ఆ టీంలో. సో అది ఏ రకంగా చూసి స్ట్రాంగ్ టీం అది. కానీ ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే డెఫినెట్లీ దే విల్ డూ వెల్. 2 డిఫీట్స్ అనేది వచ్చినాయి కానీ స్టిల్ దే కెన్ కమ్ బ్యాక్ ఇన్ దిస్ టోర్నమెంట్ అని అనుకోవచ్చు. సో ఫస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ అంతగా ఆడలేకపోయాడు బ్యాటింగ్లో. కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం రషీద్ ఖాన్ ప్రూవ్ చేశాడు. కానీ చివరి వరకు ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ను గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు యాజ్ ఎ కెప్టెన్గా. సో ఆ పరిస్థితి రాలేదంటే కొంచెం ఒక రకంగా రషీద్ ఖాన్ ఫామ్లో వచ్చాడు అనుకోవాలా? రషీద్ ఖాన్ ఎప్పుడైనా టీం కాంట్రిబ్యూట్ చేస్తాడు బ్యాట్తో కానీ బాల్తో కానీ. ముఖ్యంగా ఢిల్లీ విషయంలో చూస్తే అక్కడ పిచ్ స్వభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఢిల్లీలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఎంత స్కోర్ చేస్తే బెస్ట్ స్కోర్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఢిల్లీ యూజువల్గా హై స్కోరింగ్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఏంటంటే అక్కడ స్లోనెస్ కూడా ఉంటుంది పిచ్ పైన. గ్రౌండ్ సైజ్ చాలా చిన్నది. స్క్వేర్ బౌండరీస్ కానీ స్ట్రైట్ బౌండరీస్ కానీ చిన్నగా ఉంటాయి కాబట్టి సిక్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో పెద్ద పెద్ద స్కోర్లు 250+ స్కోర్స్ రావడం కూడా మనం గతంలో చూసాం. సో జనరల్లీ స్పీకింగ్ అక్కడ 200+ ఈ ఐపీఎల్లో మనం చూస్తుంది ఏంటంటే 200 చాలా రెగ్యులర్గా వస్తుంది. సో అదే సిచ్యుయేషన్ అక్కడ కొనసాగే అవకాశం ఉంది. సో కేఎల్ రాహుల్ అనుకున్న విధంగా కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. అందరూ కూడా కేఎల్ రాహుల్ ఏ బ్యాటింగ్ ఆర్డర్లో పంపించినా కూడా అద్భుతంగా ఆడుతాడు. ఐపీఎల్ అది ప్రూవ్ చేసి చూపించాడు కూడా. కానీ ఎందుకో అంతగా క్లిక్ కాలేదు 2 మ్యాచ్ల్లో కూడా. సో థర్డ్ మ్యాచ్లో అందరూ కూడా కేఎల్ రాహుల్ వైపు చూసే అవకాశం ఉందంటారా? కేఎల్ రాహుల్ ఆడినంత కన్సిస్టెంట్గా ఐపీఎల్లో కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఎవరు ఆడరు. అతను ప్రతి సీజన్లో ఆల్మోస్ట్ వితౌట్ ఫెయిల్ 500 రన్స్ చేసే ప్లేయర్.
అన్ఫార్చునేట్లీ స్టార్ట్ కుదరలేదు, 2 మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ అవుట్ అయ్యాడు. ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే అలాంటి ప్లేయర్, అలాంటి క్వాలిటీ ప్లేయర్ డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో మళ్ళీ మ్యాచ్లోకి వస్తాడు, డెఫినెట్గా ఫామ్ అందుకుంటాడు. కేఎల్ రాహుల్ ఒకవైపు, సంజు శాంసన్ ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. కానీ ఎర్లీ డేస్, ఇంకా వాళ్ళకి ఇంకా చాలా టోర్నమెంట్ జరగాల్సి ఉంది. ఖచ్చితంగా కేఎల్ రాహుల్ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు, అతను బ్రహ్మాండంగా ఫామ్లోకి వస్తాడు. ఎందుకంటే అతని మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతారు ఢిల్లీ క్యాపిటల్స్. ఏంటంటే అతని గురించి ఒక 500 రన్స్ మనకి ఎక్కడ పోవు అన్నట్టుగా వాళ్ళు ఒక బ్యాంక్లా భావిస్తారు. అది ఖచ్చితంగా మొదటి 2 మ్యాచ్లు డిసప్పాయింట్ చేసిన అతను కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో కెప్టెన్సీ విషయంలో కూడా గుజరాత్ టైటాన్స్ తడబడుతోంది. ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ విషయంలో కాస్త డెసిషన్ తీసుకోవడంలో కాస్త వెనకబడ్డారు ఆపోజిట్ టీంతో పోలిస్తే శుభ్మన్ గిల్. అలాగే సెకండ్ మ్యాచ్లో కూడా ఇంజూరీ వల్ల తను దూరం అయ్యాడు. రషీద్ ఖాన్ తాత్కాలికంగా కెప్టెన్ అయ్యాడు. అలాగే ఇప్పుడు అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్లో చూస్తే ఒక మంచి నాయకుడిగా ఆయన ఎప్పటికప్పుడు డెసిషన్స్ చేంజ్ చేసుకుంటూ వెంటనే ఆప్షన్స్ను మారుస్తున్నాడు. దానివల్ల కెప్టెన్సీ విషయంలో కూడా కాస్త వెనకబడిందా గుజరాత్? ఈవెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్ చేసినప్పుడు కూడా సిరాజ్ బౌలింగ్ ఇవ్వకపోవడం, ప్రసిద్ధ్ కృష్ణ లేట్గా తీసుకురావడం, ఇలాంటివన్నీ కొన్ని మిస్టేక్స్ చేశారు వాళ్ళు. కానీ ఏంటంటే టోర్నమెంట్ బిగినింగ్ కాబట్టి ఈ తప్పిదాల నుంచి వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారు ఖచ్చితంగా. మరోవైపు మీరు అన్నట్టుగా అక్షర్ పటేల్ ఇస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అతను బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చక్కగా చేస్తాడు. క్యాప్టెన్సీ కూడా అతను ఏంటంటే కనిపించాడు పెద్దగా, అతను చాలా యాక్టివ్గా అనిపించాడు. కానీ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ క్యాప్టెన్. ఈవెన్ మనం రీసెంట్గా వరల్డ్ కప్ గెలిచినప్పుడు హీ వాజ్ అవర్ వైస్ క్యాప్టెన్. సో అక్షర్ పటేల్ ఆల్వేస్ ఏ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్ ఫర్ ఎనీ టీమ్. ఇండియన్ టీం కానీ ఫ్రాంచైజ్ టీం కానీ రెగ్యులర్గా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఢిల్లీలో బౌలింగ్ టీమ్ ఎలా ఉంది? బౌలింగ్ టీం స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఢిల్లీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకే వాళ్ళు ముంబైని ఓడించగలిగారు. ముఖేష్ కుమార్ ఈ సీజన్లో చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నారు. గతంలో అతని బౌలింగ్లో అంత స్పీడ్ ఉండేది కాదు, బట్ ఈజ్ రెగ్యులర్లీ బౌలింగ్ అట్ 140 వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు ముఖేష్ కుమార్. కానీ లుంగి ఎన్గిడి ప్రత్యేకత ఏంటంటే అతని దగ్గర ఉన్న స్లోయర్ వన్స్ ఎవరి దగ్గర లేవు. చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగా చేస్తాడు. సో వాళ్ళతో పాటు స్పిన్నర్స్ మీకు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ విప్రాజ్ నిగమ్ చాలా మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ళు నటరాజన్ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రతి మ్యాచ్లో వాళ్ళు. సో దే ఆర్ ప్రాబ్లీ హ్యావింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో స్టబ్స్ ఏమైనా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారా మళ్ళీ? స్టబ్స్ ఎప్పుడు కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తాడు. ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ 26 for 4 అయినప్పుడు సమీర్ రిజ్వీ అండ్ స్టబ్స్ కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్తో టీంని గెలిపించారు. సో స్టబ్స్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ మిడిల్ ఆర్డర్లో ఉండడం, ఎందుకంటే చాలా టీమ్స్ మనం చూస్తుంటే గుజరాత్తో సహా వీళ్ళందరూ కూడా ఏంటంటే టాప్ ఆర్డర్ బ్రిలియన్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి టాప్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉన్నా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంట్లో మీకు మిల్లర్, స్టబ్స్తో పాటు అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో అది వాళ్ళకున్న ప్రత్యేకమైన స్ట్రెంత్గా చెప్పుకోవాలి. సో టాప్ ఆర్డర్ ఒకవేళ మళ్ళీ కేఎల్ రాహుల్ ఫామ్లోకి వచ్చేస్తే ఇంకా మరింత స్ట్రాంగ్గా మారేటువంటి అవకాశం ఉందే ఢిల్లీ? టాప్ ఆర్డర్ ఎందుకంటే నిశాంక లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. నిశాంకతో పాటు రాహుల్ కూడా ఫామ్లోకి వస్తే ఢిల్లీ ఈసారి చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్. ఇప్పటివరకు మనం చూసిన టీమ్స్లో 2 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, కానీ ఢిల్లీ చాలా ఇంప్రెసివ్గా ఉంది అలాంగ్ విత్ పంజాబ్ లాంటి టీమ్స్తో పాటు. సో ఈసారి వాళ్ళకి టైటిల్ లేని లోటు తీర్చుకోవడానికి వీళ్ళు క్యాంపెయిన్ చాలా బాగా స్టార్ట్ చేశారని చెప్పాలి. ఎస్, ఇక చూసినట్లయితే గుజరాత్ కూడా కీలకం, ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లను కూడా కోల్పోవడం జరిగింది. సో 3వ మ్యాచ్ కూడా కాస్త ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ మనసు పెట్టి పోరాడుతుంది అనుకోవచ్చు. మ్యాక్సిమం మ్యాచ్ని గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా? కొన్ని మార్పులు చేసుకోవాలి మిడిల్ ఆర్డర్లో. మరి ఏంటి, మిడిల్ ఆర్డర్లో షారుఖ్ ఖాన్ సరిగ్గా ఆడట్లేదు, షారుఖ్ ఖాన్ రీప్లేస్ చేయాలా అనేది వాళ్ళు చూడాలి. వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు అతని చేత ఎక్కువ బౌలింగ్ వేయించట్లేదు. బ్యాటింగ్లో అతను బాగా ఆడతాడు, బాగా నెంబర్ 5లో మంచి బ్యాట్స్మెన్ అవుతాడు అనుకుంటే వరుసగా 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. సో వాషింగ్టన్ ఇంతవరకు ఈ ఫార్మాట్లో అతను బ్యాట్స్మెన్కి ఎప్పుడు క్లిక్ కాలేదు. సో వాషింగ్టన్ సో ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ని కౌంటర్ చేయడానికి ఏమైనా మార్పులు చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటాం. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఫామ్ గత 3-4 సీజన్లుగా అతను వేరే ఏ టీం ఆడినా కూడా అతను చాలా హైప్తో వస్తాడు, కానీ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. అతని ప్లేస్లో వేరే బ్యాట్స్మెన్ ఆడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో గ్లెన్ ఫిలిప్స్, ఫిలిప్స్ కూడా ఏమన్నా క్లిక్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? గ్లెన్ ఫిలిప్స్ ఆడే వండర్ఫుల్ వరల్డ్ కప్లో ఇండియన్ పిచెస్ మీద చాలా బాగా ఆడాడు, కానీ ఎందుకో అతను ఐపీఎల్లో ఎప్పుడు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఈసారి అతను కంటిన్యూస్ రన్ వస్తుంది,
కానీ ఎందుకనో అతను ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవడం మనం చూస్తాం. ప్రసిద్ధ్ కృష్ణ ఏ టైంలో కూడా కెప్టెన్ తనకి బాల్ ఇస్తే ఖచ్చితంగా వికెట్స్ తీస్తున్నాడు. 2 మ్యాచ్లు కూడా మనం గమనించాం. సో ఫస్ట్ మ్యాచ్లో ఆలస్యంగా తిప్పడం కాస్త మైనస్ అయింది. సో థర్డ్ మ్యాచ్లో తన ఎక్స్పీరియన్స్ని, తనకున్నటువంటి టాలెంట్ని కూడా, ఫామ్ను కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉందంటారా? గుజరాత్ టైటన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా కాబట్టి అతను ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచి గైడెన్స్ ఇస్తాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ కానీ సిరాజ్ లాస్ట్ మ్యాచ్ అంత గొప్పగా బౌలింగ్ వేయలేదు, ఫస్ట్ మ్యాచ్ బాగా వేసాడు. సో వీళ్ళతో పాటు అశోక్ శర్మ కొత్త యంగ్స్టర్, అతను ఈ ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ 154 కిలోమీటర్స్ వేగంతో వేశాడు. సో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళకి చాలా కీలకం కాబోతున్నారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించాలంటే ఈ ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ రషీద్ ఖాన్ వీళ్ళు బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ అంటే కూడా రన్స్ తీయడానికి చాలా భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఆడేస్తున్నారు. మునుపట్లా భావిస్తే ఇప్పుడు రషీద్ ఖాన్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, వికెట్స్ కూడా తీయలేకపోతున్నాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. కరెక్టే అంటారా? కానీ ఈ ఐపీఎల్లో కొంచెం బెటర్గా లాస్ట్ ఇయర్తో వాటితో కంపేర్ చేస్తే బెటర్గా బౌలింగ్ చేస్తున్నాడు. అట్లీస్ట్ రన్స్ కంట్రోల్ చేస్తున్నాడు. సో అట్లీస్ట్ అతను ఎకనామికల్గా బౌలింగ్ చేస్తే టీంకి అతని మిడిల్ ఓవర్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటాడు. ఎస్, ఇక 2 టీంలని ఒకసారి పరిశీలించినట్లయితే టాస్ కీలకంగా మారేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ బ్యాటింగ్ చేసే అడ్వాంటేజ్ ఉంటుందా, లేదంటే చేసింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందా? ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు మినిమం ఎంత స్కోర్ చేస్తే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి? ఓవరాల్గా ఏంటంటే మనం ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నీ చూస్తే ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమ్స్కే విజయం సాధించడం, చేజింగ్ టీమ్స్ గెలవడం చూస్తాం. కాబట్టి అదే ట్రెండ్ ఢిల్లీలో కొనసాగే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఐ థింక్ అట్లీస్ట్ 190-200 చేస్తే తప్ప దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా బౌండరీ సైజ్ చిన్నది, అక్కడ ఈజీగా 4లు 6లు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 190 బోర్డు మీద పెడితేనే దాన్ని డిపెండ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 200+ అయితే రావడం అనేది చాలా కష్టం ఢిల్లీ లాంటి పిచ్లో. కాస్త బౌలింగ్ కూడా ఒక్కొక్కసారి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో అది మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ ది పిచ్ కనుక బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటే 200-250 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే కొంచెం స్లోనెస్ ఉంటుంది ఢిల్లీ పిచ్లో. అది కనుక ఉంటే మీరు అన్నట్టుగా 190 సరిపోతుంది టు విన్ ద మ్యాచ్. ఎస్, బోత్ టీమ్స్ని ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటే విన్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది వెంకటేష్ గారు? అంటే మనం ఈ టోర్నమెంట్లో వాళ్ళ ప్రోగ్రెస్ చూసినా ఏం చూసినా కూడా ఢిల్లీ చాలా బాగా స్టార్ట్ చేశారు. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో రిజ్వీ లాంటి వాళ్ళు కానీ, రిజ్వీ, మిల్లర్, స్టబ్స్ లాంటి వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఢిల్లీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ గుజరాత్ ఉన్న టాలెంట్, ఇప్పుడు శుభ్మన్ గిల్ అతనికి కాన్స్టెంట్గా నెక్ ఇంజరీ అవుతుంది, నెక్ మజిల్స్ సంబంధించిన ఇంజరీస్. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా చూసాం మనం. సో ఆ ఇంజరీ నుంచి కోలుకుని అతను కానీ టీంలోకి వస్తే టీంకి చాలా సాలిడిటీ ఇస్తాడు. అతను సాయి సుదర్శన్ మంచి ఫామ్లో ఉన్నాడు, బట్లర్ కూడా మెల్లమెల్లగా ఫామ్ అందుకుంటున్నాడు. కాబట్టి గుజరాత్ కెన్ సర్ప్రైజ్ ఢిల్లీ. కానీ హోమ్ అడ్వాంటేజ్ అన్ని కలిపినా కూడా ఢిల్లీ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్ సైడ్. వాళ్ళకే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి, 60% ఇన్ ఫేవర్ ఆఫ్ ఢిల్లీ అని నేను చెప్తాను. ఎస్, ఒకవేళ మీరు అన్నట్టుగా గుజరాత్ టాప్ 3 కానీ క్లిక్ అయితే, ముఖ్యంగా ఓపెనర్స్ క్లిక్ అయితే 100 వరకు కానీ వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ కానీ చేయగలిగితే ఒక మంచి స్కోర్ బోర్డు మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ కూడా గుజరాత్కి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ కన్సిస్టెంట్ ఓపెనింగ్ పేర్. మీరు సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ లాస్ట్ సీజన్లో వాళ్ళు ఒక 8 సార్లు 50+ పార్ట్నర్షిప్స్ చేశారు. సో ప్రతిసారి కన్సిస్టెంట్గా ఆడడం, పెద్ద స్కోర్లు చేయడం వాళ్ళకి అలవాటు. ఇద్దరు కూడా లాస్ట్ సీజన్లో మోర్ దెన్ 600 రన్స్ చేశారు ఇద్దరు. సో అంత కన్సిస్టెంట్ ఓపెనింగ్ పేరు ఉంటే మీకు డెఫినెట్గా మీకు రిజల్ట్స్ మీ ఫేవర్లో వస్తుంది. అందుకే గుజరాత్ ఏంటంటే ఆడిన 4 సీజన్లు ఎప్పటివరకు ఒక్కసారి మినహా ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఒకసారి ఫైనల్కి వెళ్ళారు, ఒకసారి టైటిల్ కూడా గెలిచారు. సో ఇట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్ సైడ్ సో ఫార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా, సో ఢిల్లీ అయితే మాత్రం ఫేవరెట్గా ఉండబోతుంది. కానీ గుజరాత్ టైటన్స్ ఒకవేళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో కానీ 100+ కానీ సాధించగలిగితే టాప్ 3తో పాటు అటు మిడిల్ ఆర్డర్లో కూడా అనుకున్నట్టు విధంగా కానీ స్కోర్ చేయగలిగితే, ఆల్రెడీ బౌలింగ్ కూడా పూర్తి స్థాయిలో బలంగా ఉంది. కాబట్టి అనూహ్యంగా గుజరాత్కు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే సో ఖచ్చితంగా అయితే ఢిల్లీకి ఫేవరెట్గా పిచ్ ఉండబోతుంది. సో లోకల్ అడ్వాంటేజ్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారు? సో వెంకటేష్ గారు చెప్పినటువంటి మ్యాచ్ విన్ ప్రెడిక్షన్ అలాగే అనాలిసిస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.